अच्युतं केशवं साई दामोदरं भक्तजन वत्सलं साई नारायणं भक्तजन वत्सलं साई नारायणं। आ कृष्ण परमात्मे गुरु आ कृष्ण परमात्मे ఈ కలియుగంలో దత్తాత్రేయ రూపుడుగా దత్తాత్రేయ స్వరూపుడుగా ఫకీరుగా ఒక సామాన్య మానవుడుగా అవతరించినటువంటి పరమాత్మ స్వరూపమే షిరిడి సాయినాథుడు. అందుకని ఈ ఆషాఢ పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ వ్యాస పౌర్ణమి అనేటువంటిది గురుభక్తులకి చాలా ఉన్నతమైనటువంటిది. తర్వాత గురుసేవ చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి దత్తస్వరూపుడైనటువంటి ఆ సాయినాథుల వారే చెప్పడం జరిగింది. మరి షిరిడీలోనే కానీ మరి ఆ సాయినాథుడి దేవాలయాల్లో కానీ మనం ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అంటే శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, తర్వాత ఆ బాబావారి విజయదశమి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా భక్తులు బాబా గారిని కోరారు, బాబా మేము ఇలాగా అప్పుడు ఇలా చేసుకుంటామంటే బాబా వారు ఆశీర్వదించి చేసుకోండి అన్నారు. కానీ బాబా తనకు తానుగా మీరందరూ ఈ పండుగ చేసుకోండి అని చెప్పినటువంటి పండుగ ఏదన్నా ఉంది అంటే గురు పౌర్ణమి. బాబా వారు స్వయంగా చెప్పినటువంటి మీరు ఈరోజు గురువుని ఆరాధించండి అన్న రోజు ఏదంటే ఆషాఢ పౌర్ణమి, అదే వ్యాస పౌర్ణమి. ఆ రోజుల్లో బాబావారు మహాసమాధి చెందకముందు ఒకరోజు ద్వారకామాయిలో కూర్చుని బాబావారు ధుని దగ్గర స్తంభం ఉంటుంది కదండి, స్తంభం, ఆ స్తంభాన్ని చూపించి మీరు అందరూ కూడా ఈ స్తంభానికి పూజ చేయండి అన్నారు. మరి ఎవరికైనా ఆశ్చర్యం కదా, ఆయన చెప్పేదంతా కూడా చాలా నిగూఢంగా ఉంటుంది. అందరూ కూడా ఏమిటి బాబాగారు విచిత్రంగా చెప్తున్నారు, స్తంభానికి పూజ చేయటువంటి ఈరోజు భక్తి ప్రపత్తులతో ఆ స్తంభాన్ని పూజ చేయండి అంటే ఏమిటి అని అంటే అందరూ బాబా అదేంటి సాక్షాత్ గురుస్వరూపులు మిమ్మల్ని పూజించుకుంటాం కానీ ఈ స్తంభాన్ని పూజించడం ఏమిటి అని కొంతమంది అలాంటి వాళ్ళు తిక్కోళ్ళు ఉంటారు కదా అడిగారు అన్నమాట. అడిగేటప్పటికీ బాబా వారు అంతే నేను చెప్తున్నా చేసుకోండి అన్నారు. అనేటప్పుడు అక్కడ కొంచెం తెలివైన వాళ్ళు కూడా ఉంటారు కదా, నాలాంటి తిక్కలోళ్ళు కాకుండా తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆ రోజు పంచాంగాన్ని చూశారు. అప్పటి వరకు వాళ్ళు పంచాంగం చూడలేదు. ఆ రోజు ఏమిటంటే ఆ రోజు ఆషాఢ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, దానినే గురు పౌర్ణమి అని కూడా అంటారన్నమాట. అంటే ఆ రోజు నువ్వు నమ్ముకున్నటువంటి గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భక్తి ప్రపత్తులతో నువ్వు ఎంత సేవ చేసి వాళ్ళని ఎంత గౌరవిస్తావో, ఎంత భక్తి ప్రపత్తులతో వాళ్ళ దగ్గర నువ్వు సేవ చేస్తావో, వాళ్ళకి ఎంతగా నువ్వు వాళ్ళని గౌరవిస్తావో ఆ రోజు అంతగా ఆ గురుదేవులు నీ యందు కరుణాకటాక్షాలు వీక్షించి ఆయన యొక్క కృపనంతా నీ మీద వర్షింపజేసి ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా కూడా నీకు ప్రసాదిస్తారన్నమాట. అంతటి ఉన్నతమైనటువంటి రోజు ఏదైనా ఉంది అని అంటే ఆ గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమి సాయి భక్తులందరికీ కూడా, సాయి భక్తులు అనేటువంటి వాళ్ళు ఏంటి, గురువు లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ గురువు అవసరమే. అలాంటి ఆ గురు పౌర్ణమి అనేటువంటిది రేపు వచ్చే ఆదివారం అంటే 21వ తారీఖు, జూలై 21వ తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి దత్తక్షేత్రాలు కానీ లేకపోతే గురు క్షేత్రాలు కానీ సాయినాథుడి యొక్క దివ్య క్షేత్రమైనటువంటి షిరిడిలో కానీ
ప్రతి చోట కూడా ఆ గురు పౌర్ణమి అనేటువంటిది ఎంతో వైభవపేతంగా భక్తులందరూ గురు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలు చేసుకునేటువంటి ఆ రోజు. ఇంతకీ నేను బాబా గారు ఎందుకు ఆ స్తంభానికి పూజ చేయమన్నారు అని మీకు అందరికీ ఈ పాటికే ప్రశ్న వచ్చేసి ఉంటుంది. గురువు అంటే ఆధారభూతుడు. గురువు లేనిదే ఏది మనం ఏ జ్ఞానాన్ని పొందలేము. ఆ గురువు ఇచ్చినటువంటి జ్ఞానంతో మన జీవితాన్ని జ్ఞానవంతంగా చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతున్నాం. మరి స్తంభానికి గురువుకి ఏంటండి పోలిక అంటే, ఇప్పుడు ఈ మండపమే ఉందండి. ఈ మండపానికి ఈ స్తంభమే లేదనుకోండి, ఆధారం, మండపం నిలబడద్దా? లేకపోతే ఒక గుడిసే ఉందనుకోండి, ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెకి స్తంభం లేకపోతే గుడిసెన్నా నిలబడద్దా? లేకపోతే చిన్న పందిరి వేయాలనుకోండి, దానికి ముందు రాట నిలబడతారా లేదా? లేకపోతే మన వివాహాలు జరుపుతుంటాం, వివాహాలు జరిపేటప్పుడు ముందు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అక్కడ ముందు ఏం పాకుతారు? అక్కడ పెళ్లి రాట అంటారు. పెళ్లి రాట అంటే గురు సమానం. అది అంటే ఆ స్తంభాన్ని పాతి అక్కడ పూజా కార్యక్రమం అంతా కూడా చేస్తారు. అంటే స్తంభం అనేటువంటిది అంటే ఆధారభూతం. ఈ సృష్టి అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు ఎవరంటే గురువు. అలాంటి ఆధారభూతుడైనటువంటి ఆ గురువుని ఆ గురు పౌర్ణమి రోజు ఆరాధించుకోమని బాబావారు స్వయంగా చెప్పినటువంటి పండగ ఏదన్నా ఉంది అని అంటే గురు పౌర్ణమి. అందుకని ఆ రోజు గురుభక్తులు అనేటువంటి వాళ్ళు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే, ఇప్పుడే అనుకున్నాం కదా, బాబాకి కృష్ణుడికి భేదమే లేదు. ఆయనే కృష్ణుడు, ఆయనే షిరిడి సాయినాథుడు. అందుకని ఆ రోజు ఆ కృష్ణ పరమాత్మని ఆ సాయినాథుల్లో చూసుకుని, ఆ కృష్ణ పరమాత్మ మనకి ఏదైతే ఆ భగవద్గీతని మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథాన్ని మనకి ఆయన ప్రసాదించారు. ఆ గ్రంథంతో పాటు తర్వాత బాబా అతి సునాయాసంగా అతి సామాన్యుడు కూడా అర్థం చేసుకోగలిగేటటువంటి సచ్చరిత్ర అంటే అంతా ఏంటనుకుంటున్నారు మీరు? భగవద్గీతే. ఆ భగవద్గీతలో ఉన్నదాన్నే అత్యంత సులభంగా ఆయన సచ్చరిత్రలో చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? ఆయన భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు లేనటువంటి చోటే లేదు, భగవంతుడు సర్వజీవ హృదయవాసి అని దానికి బాబా గారు అతి సులువైన, అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన దానికి ఉదాహరణగా బాబా గారు ఒక లీల కూడా చూపించారు. ఏమిటి అని అంటే, ఒకరోజు ఒక తల్లి బాబావారిని దర్శించుకోవడానికి, అంటే నేను సర్వజీవుల్లోనూ ఉన్నానని చెప్పాడు కదా ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దాన్ని ఆ రోజు బోధ చేశాడు ఆయన. దాన్ని ప్రాక్టికల్గా ఇవాళ బాబావారు చేసి చూపించారు. అది ఎలా జరిగింది అని అంటే, అక్కడ ఒకరోజు బాబావారిని దర్శించుకోవడానికి ఒక బొంబాయి నుంచి ఒక తల్లి, అంటే ఆత్మారాం తక్కడ్ అనేటువంటి ఆయన భార్య కొడుకు ఇద్దరు వచ్చారు. ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడైతే మనకి హోటల్స్, స్టార్ హోటల్స్ అన్నీ వచ్చినాయి. ఏ టైంకి వెళ్తే ఆ రోజు భోజనం దొరికేస్తుంది. కానీ ఆ రోజుల్లో బాబావారి సమాధి చెందకముందు ముందుగా వెళ్ళి, అమ్మ ఈరోజు నేను భోజనం చేస్తాను, మాకు భోజనం ఏర్పాటు చేయండి అని ఒక అణాలో 2 అణాలో ఇస్తే అలా తయారు చేసి ఉంచేవారు. అలాగే ఆ రోజు ఒక చోట ఒక పూటకోళ్ళ ఇంట్లో అని చెప్పి వచ్చిందనమాట. చెప్పి వెళ్ళగానే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళింది. భోజనానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ రొట్టెలు తింటారు కదండి. ఇప్పుడు మనమైతే అన్నం అది తింటాం, వాళ్ళైతే
గోధుమ రొట్టెలు చేసుకుని తింటారు. ఆ గోధుమ రొట్టెలు అక్కడ వడ్డించడం జరిగితే ఆ గోధుమ రొట్టెలు తినే ముందు అక్కడ ఒక కుక్క వచ్చింది. వచ్చి భౌ భౌం అని అరుస్తుంది. అరిసేటప్పటికీ ఈవికి చూడగానే దానికి ఆకలేస్తుందేమో అనుకుని ఏం చేసిందంటే తను తినేటువంటి ఆ రొట్టెల్లో సగం ముక్క తీసి ఆ కుక్కకి వేసింది. అలాగే ఆ పక్క నుంచి ఒక పంది కూడా వెళ్ళింది. తర్వాత ఆ కుక్క ఆ రొట్టె తినేసి చక్కగా తృప్తిపడి తోకాడించుకుంటూ వెళ్ళిపోయింది. ఇవి కూడా భోజనం పూర్తి చేసేసి మధ్యాహ్నం 2:30 ఆ టైంలో ద్వారకామాయికి బాబా గారిని దర్శించుకోవడానికి వెళ్ళగానే ఆ ఆత్మారాం తర్కడ్ గారి భార్యని చూసి, అమ్మా వచ్చావా, ఈరోజు నువ్వు నా కడుపు నింపావమ్మా. ఎక్కడో పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేసింది, ఇక్కడ ద్వారకామాయిలో బాబా గారిని దర్శించుకోవడానికి వచ్చింది. రాగానే బాబా గారు ఏమంటున్నారు, అమ్మా నువ్వు నాకు ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టావు, ఇప్పటికీ నువ్వు పెట్టినటువంటి ఆ రొట్టె ఉంది కదా, నాకు తేన్పులు వస్తున్నాయి, అది తిని నాకు శక్తి వచ్చిందమ్మా. ఇలాగే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు భోజనం చేసే ముందు తినేటప్పుడు మూగజీవులకి ముందుగా పెట్టి తర్వాత నువ్వు తినవు, ఇది ఎప్పుడు ఇది మనసులో ఉంచుకో అంటే ఆ తల్లి అన్నది, బాబా నేనే డబ్బులు ఇచ్చి ఏదో ఒక పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నాను, నీకెప్పుడు నేను భోజనం పెట్టాను బాబా అని అంతే కదా ఆశ్చర్యంగా అడుగుద్ది. అడిగితే బాబా ఏమంటారమ్మా, నువ్వు మధ్యాహ్నం భోజనం చేసావు కదా, నువ్వు భోజనం చేసేటప్పుడు ఒక కుక్క వచ్చి చూసావా, ఆ కుక్క నేను ఒకటేనమ్మా, ఆ రూపంలోనే నీ దగ్గర నేను వచ్చాను. నేను ఒకసారి కుక్కని, ఒకసారి పందిని, ఒకసారి పిల్లిని, ఒక్కసారి ఇంకో జంతువుని నేను అనేక రూపాల్లో నేను సంచరిస్తూ ఉంటాను. మరి కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి దీనికి సరిపోయిందా లేదా? అంటే భగవంతుడు సర్వజీవ హృదయవాసి, అన్ని జీవుల్లోనూ కూడా ఉన్నాడు అని చెప్పడమే కాకుండా అన్ని జీవుల్ని కూడా సమదృష్టితో చూడమ్మా, ఏ జీవిని కూడా నిర్దయగా చూడకు, అన్నిటినీ ప్రేమించు. నువ్వు భోజనం చేసే ముందు మూగజీవులకి పెట్టు, ఎందుకంటే ఆకలి అనేటువంటిది అన్ని జీవులకి ఒకటే. ఆ మధ్యాహ్నం 12 గంటల టైంలో అన్ని జీవులు కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నువ్వు తినేటువంటి దాంట్లో అంతా తీసుకెళ్ళి పెట్టక్కర్లా, నువ్వు తినే దాంట్లో ఒక 2 ముద్దలు తీసి నీ ఇంటి వాకిట బయట పెట్టేసిరా. అది కాకొచ్చి తింటుందో, కుక్కొచ్చి తింటుందో, పందొచ్చి తింటుందో, ఇంకో జీవి ఏదన్నా వచ్చి తింటుందో అని మాత్రం ఎదురు చూడకు. అలా కాకుండా కాకే వచ్చి తినాలి అని ఉన్నదనుకో రుణమైపోతుంది, అది పిల్లే వచ్చి తినాలి అని అనుకో అది కూడా రుణమే అవుతుంది. కానీ ఎదురు మాత్రం చూడకు. ఆ క్షణంలో ఏ జీవికైతే ఆకలిగా ఉందో అదే వచ్చి తింటుంది. అలాగే నువ్వు ఎప్పుడైతే చేస్తావో ప్రతిరోజు కూడా లక్షల మంది అతిథులకి నువ్వు భోజనం పెట్టినటువంటి భాగ్యం నీకు కలుగుతుంది. ఈ పుణ్యం ఎప్పటికీ పోదమ్మా, నువ్వు ఎప్పుడూ ఇలాగే చెయ్యి అని బాబావారు ఆశీర్వదించారు. మరి భగవద్గీతలో చెప్పినటువంటి దానికి దీనికి సరిపోయిందా లేదా? మళ్ళీ ఇంకో లీల చెప్తారు. ఒకసారి ద్వారకామాయిలో ఆదివారం నాడు ఇక్కడ షిరిడీలో సంత జరుగుతుంది. ఆ సంత జరిగేటప్పుడు ఆ చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా షిరిడీ సంతకి వస్తారు. ఆదివారం వచ్చి ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబా గారిని కూడా దర్శించుకుందామని ఆ రోజు అసలు ఖాళీ ఉండేది కాదంట. ద్వారకామాయి కిటకిటలు ఆడిపోతూ ఉండేవారు దాన్ని. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకు సచ్చరిత రాసినటువంటి హేమాద్రి పంత్ గారు ఏం చేస్తున్నారంటే కాళ్ళు నొక్కుతున్నారు, ఆయన పాదసేవ చేస్తారు బాబా గారు. చేస్తుంటే సడన్గా ఆయన కోటు వేసుకున్నారన్నమాట. ఆ కోటు దగ్గర నుంచి కొన్ని శనగ్గింజలు 2 కింద పడ్డాయి.
అనేటప్పటికి అది శ్యామ చూసి, ఏమిటండి హేమేంద్ర పంత్ గారు, ఏంటి ఇక్కడ 2-3 శనగగింజలు పడ్డాయని మళ్ళీ ఆ కోటిని ఇలా అన్నాడు. అనేటప్పటికీ ఒక 25 కింద పడ్డాయి. కింద పడేటప్పటికీ అందరికి కూడా ఆశ్చర్యం. అప్పటికే ఆయనకి 60 సంవత్సరాలు హేమేంద్ర పంత్ గారికి. ఈ 60 సంవత్సరాలు ఆయన శనగలు జేబులో వేసుకోవడం వెళ్ళి, లేకపోతే జేబులో కూడా వేసుకోలే, అక్కడి నుంచి ఎలా సడన్గా పడ్డాయని అందరికీ ఆశ్చర్యం. చూడగానే అప్పుడు బాబా గారు ఎంత చాకచక్యంగా ఎంత ఆ సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు చూడండి. ఈ హేమాద్రి పంత్ ఉన్నాడే, ఇవాళ సంతకెళ్ళి సంతలో శనగలు కొనుక్కున్నాడు. సంతలో శనగలు కొనుక్కుని ఒక్కొక్కటి తింటూ మిగిలిన ఈ కోడి జేబులు వేసుకుని వచ్చాడు. ఇతనికి తాను తింటే సరిపోద్ది అనేటువంటి భావన, పక్కనున్నవాడు పెట్టడం, తను తినేటివి అలా తింటూ వచ్చాడు. అనేటప్పటికీ హేమాద్రి పంత్కి షాక్ కొట్టింది. బాబా, ఎప్పుడు కూడా నేను అలా ఎప్పుడు చేయను. నేను షిరిడీ వచ్చిన తర్వాత ఇంతవరకు నేను సంతకి వెళ్ళనే లేదు. ఆ సంత కూడా ఎలాగుంటుందో నాకు తెలియదు. ఈ అపవాది నా మీద వేస్తున్నారేంటి బాబా, ఎప్పుడు కూడా నా పక్కనున్న వాడికి పెట్టకుండా నేను ఎప్పుడు ఏది కూడా తినలేదు. ఎందుకు ఈ అపవాదిని నా మీద రుద్దుతారు అని అంటే బాబా గారు చెప్తారు చూడండి, ఎంత చక్కగా చెప్తారు చూడండి. సరేనయ్యా, నువ్వు పక్కన ఉన్నవాడికి ఉంటే పెడతావు, మరి పక్కన ఎవరు లేనప్పుడు మరి ఎవరికి పెడతావు? నీలో నేను లేనా? మరి నువ్వు తినేటప్పుడు నన్ను స్మరించుకున్నావా? చూడండి ఎంత చక్కటి జ్ఞానమో చూడండి. నువ్వు తినే ముందు ఎవరు లేనప్పుడు, ఎవరన్నా ఉంటే పక్కన ఉన్నవాడే పెడతావు, మరి ఎవరు లేనప్పుడు నీలో నేను లేనా? నన్ను స్మరించుకున్నావా తినేటప్పుడు? అంటే ఏంటి ఇక్కడ? నువ్వు ఏది తిన్నా ఏది అనుభవించినా ముందు భగవంతుడికి అర్పించు, భగవద్ అర్పితం చేయకుండా ఏది తీసుకోకు అని ఒక చక్కటి ఒక హాస్యాస్పదమైనటువంటి గుర్తుండిపోయేటట్టుగా ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనం అందరం ఇది తలుచుకుంటున్నామంటే ఆ విధమైనటువంటి సన్నివేశం అనేటువంటిది లేకపోతే ఏమయ్యా భగవంతుడి యొక్క నామస్మరణ భగవంతుడిని తలుచుకుని తినేవయ్యా అని అంటే ఎవరికన్నా గుర్తుంటుందా? గుర్తుండదు. కానీ ఈ సన్నివేశం ఇలా జరిగింది బాబా వారు ఇలా చెప్పారు అని అది గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, తప్పకుండా మంచినీళ్ళు తాగినా, ఏది తిన్నా, ఏది మనకి ఏ వస్తువు వచ్చినా కూడా, ఏది అనుభవించినా కూడా ముందు భగవంతుడిని స్మరించాలి, భగవదార్పితం చేసిన తర్వాతే తీసుకోవాలి అనేటువంటిది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని ప్రాక్టికల్గా అంటే ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా ఆయన చేశారు. మరి ఇలాంటి ఎన్నో విధాలైనటువంటి పద్ధతుల్లో మనకి బాబావారు చెప్పడం జరిగింది. బోలో సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయభ్యాస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. बोलो साईनाथ महाराज की जय. आपदमपहर्तारां दातारां सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. नमस्तेस्तु महावीर नमस्ते वायुनंदन विलोक्य कृपयां नित्यं स्त्राहि मां भक्तवत्सल. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. हनुमत साई की जय. मारुति की जय. मारुति की जय. रामचंद्राय जनक राज राज मनोहराय रामकाभितदाय मंगलम.
రామచంద్రాయ జనకరాజ మనోహరాయ రామకావికదాయ మంగళం కౌశలేశాయ మందహాసదీర్ఘమోక్షాయ వాసవాది సర్వాయ మంగళం కౌశలేశాయ మందహాసదీర్ఘోషణాయ వాసవాది సర్వాయ మంగళం కారుణయ గర్వోపాయ చందనాదికర్తికాయ భావకటక శోభితాయ మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలకాయ జలజమానకర్ణాయ ఆరు మంగళం దేవకి సుపుత్రాయ దేవదేవతోత్తమాయ శవజాత గురువరాయ సర్వమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాత వాహనాయ సర్వమంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేదాయ సుముఖ చిత్త కామికాయ శుభమంగళం రామదాసాయ మృదుల హృదయ కమలపాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం 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 సర్వమంగళం. శ్రీకృష్ణ పరమాత్మకి జై, సాయి కృష్ణుడికి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీకృష్ణ పరమాత్మ की जय.